ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో కొన్ని వారాలుగా సన్యాసం గురించి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. ఎట్లా వదిలిపెట్టాలి, అనాత్మలను పూర్తిగా సమ్యక్గా న్యాసం చేయాలి, త్యాగం చేయాలి. అది ఎట్లా చెయ్యాలి అంటే ముందు అనాత్మలేంటో తెలియాలి. నేను కానిదేంటో ముందు నాకు తెలియాలి కాబట్టి, దాని గురించి ముందు మనం సదసత్వ విచారణ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాము. సత్తేది నేను ఆత్మ, అసత్తేది అనాత్మ నేను కానిది అని నాకు తెలియాలి. ఎందుకు అంటే సత్తుని, అసత్తుని కలగపులగం చేసుకుని వేరు చేసుకోలేకపోతే, వివేక జ్ఞానం లేకపోతే ఉద్ధరించేది దేన్ని? మనమసలిక్కడ ఆలోచించుకుంటున్నదే ఆత్మన సహాయేన మనల్ని మనం ఉద్ధరించుకోవడం గురించి. ఆత్మానం ఉద్ధరేత్ అని భగవద్గీతలో చెప్పిన విధంగానే మనల్ని మనం ఉద్ధరించుకోవడం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆత్మానాత్మల విచారణ అత్యవసరము. ఇక్కడ చెప్తున్న ఆత్మ నా మనస్సు. నా మనస్సు అన్న సహాయంతోటే నన్ను నేను ఉద్ధరణ చేసుకోవలసి ఉంటుంది. దీని గురించి సత్, అసత్ అన్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం విచారిస్తూ వస్తూ ఉన్న సందర్భంలో 2 ప్రశ్నలు వేశారు నన్ను అని పోయిన వారం మొదలుపెట్టాను. ఒకే ప్రశ్నకి జవాబు చెప్పాను. సత్ మాత్రమే లోపలికి రానివ్వు. సత్ మాత్రమే బయటికి వెళ్ళేలాగా చూసుకో. అసత్‌ని లోపలికి రానివ్వకు. నువ్వు అసత్ మాటలు గాని, ఆలోచనలు గాని, చేతలు గాని చెయ్యకు అని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో, అసత్ ఏమైనా ఉంటే బయటే వదిలిపెట్టు. లోపలికి సత్ మాత్రమే గ్రహించు. ద్వారాల దగ్గర వదిలిపెట్టేయి. 9 ద్వారాలున్నాయి గదా! అక్కడే వదిలిపెట్టేయి అసత్ ఎక్కడ పడితే అక్కడ. లోపలికి రానివ్వకు అని చెప్తే, మరి నాతో పాటున్న వాళ్ళు, నా చుట్టూ ఉన్నవాళ్ళు అబద్ధాలాడితే దాన్ని సత్‌గా ఎట్లా నేను స్వీకరించాలి అన్న ప్రశ్నకి జవాబు మనం పోయిన వారం చూసుకున్నాము. ఉన్నదంతా అసత్తే. బయట నుంచి లోపలికొచ్చేది ప్రాపంచికమైన విషయాలతో మాత్రమే కూడి ఉన్నదంతా అసత్తే కాబట్టి, ఇంక అందులో సత్తు స్పెసిఫిక్‌గా వేరేగా లేదు. వెతుక్కోవడము చేత ప్రయోజనం లేదు. పూర్తిగా ప్రాపంచికమైన విషయాలతో కూడి ఉన్న దాంట్లో అసత్ మాత్రమే ఉంటుంది. అందులో సత్ వెతకడము కుదరదు. సత్తునట్లా మనం శోధించలేము. ఇప్పటికి. ఇప్పటికి. తర్వాత మొత్తం ఉన్నదంతా ఒకటే అది సత్ అని తెలిసినప్పుడు అక్కడికొచ్చినప్పుడు వస్తాము. ఇప్పుడు స్టార్టింగ్‌లో సదసత్ విచారణ చేస్తూ ఉన్న సమయంలో ఇంతే విషయము. సరే దాని గురించి కొంతవరకు మనము విచారణ చేశాం కాబట్టి ఇప్పుడు రెండో ప్రశ్న గురించి ఆలోచన చేద్దాము. రెండో ప్రశ్న ఏమంటే, అయితే నువ్వేం జెప్పావు, దొంగతనాలేవైనా చేస్తూ ఉంటే గూడా చూస్తూ ఊరుకో, పట్టించుకోకు. వాడు ఏదో నాది కొట్టేసాడు, వీడు నాదేంటో లాక్కున్నాడు అంటే, పట్టించుకోకుండా ఊరుకో. ప్రాపంచికమైన విషయాల గురించి మనసు జారనివ్వకు. పోనీ అనుకో, ఆ రకంగా ఉండగలుగు అని చెప్తూ వస్తూ ఉంటే, అట్లా ఎట్లా అనుకుంటాము అని నన్ను ప్రశ్న వేశారు. అప్పుడు అది చాలా అవసరమని నేను ఎగ్జాంపుల్స్ చెప్తూ, నా సొంత జీవితంలోని స్వానుభవంతో కూడిన ఎగ్జాంపుల్ చెప్తూ విచారించాను. తర్వాత ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, నేను చెప్పడం అయిపోయిన తర్వాత ఇక్కడ. ఎందుకు ముఖ్యంగా మనము ఎవరైనా మనవి దొంగతనం చేస్తూ ఉంటే, మనము చూస్తూ ఊరుకోవడం బెటర్. గొడవలు పెట్టుకునే కన్నా అని ఎందుకు చెప్పాను అంటే, ఇన్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఈవెన్ ఇఫ్ యూ విన్, యూ లూజ్ అని ఒక మహామంత్రం నాకెప్పుడు గుర్తుకొస్తుంటుంది. మా అమ్మ ఏవో నా డబ్బులు కొట్టేసిందనుకోండి, మా అన్న కొట్టేసాడనుకోండి, నా అక్క కొట్టేసిందనుకోండి, నా కూతురో, కొడుకో, నా భర్తో, భార్యో ఎవరో ఒకళ్ళు నావి తీసుకున్నారనుకోండి. నువ్వు తీసుకున్నావు అని గొడవలు పెట్టుకోవడం వల్ల తాత్కాలికమైన లాభం ఎంతుంటుందో చెప్పడం కష్టము.
తర్వాత మాత్రం చాలా కాలము ఇంకా ఈ మనస్పర్ధలతో, మనస్తాపాలతో మనసు జారి జారిపోతూ ఉంటే, దాన్ని నిలబెట్టుకోలేక మనం గూడా జారిపోతాము. అసత్ వ్యవహారాలు ప్రపంచంలోని రూ. 2 ఏవో 2 వస్తువులు ఏంటో అట్లాంటి అల్పమైన విషయాల కోసము గొడవలన్నీ పెట్టుకుంటే, దానివల్ల మనసు చెదిరిపోయిన తర్వాత, ఇంకా దాన్ని పెట్టుకుని అది మనకు సహాయం చెయ్యట్లేదు గాబట్టి, సుఖాన్ని, నిశ్రేయసాన్ని పొందడం అన్నది కుదరదు. సుఖాది అంటే పరమార్థాన్ని పొందాలని నువ్వు కోరుతూ ఉన్నావు అంటే, నీ ఆత్మ నీకు సహాయం చేయట్లేదు, అది ఏడుస్తున్నది అంటే, ఇంక నువ్వు ఈ స్థితిని పొందలేవు. ఆత్మను పోగొట్టుకుంటావు. అనాత్మల కోసం ఆశపడితే, ఆత్మను పోగొట్టుకుంటావు. అనాత్మ వ్యవహారాలేదో రూ. 2 ఏదో జానెడంత పొలమున్నది, ఏంటో అరచేయంత ఇల్లున్నది, దాన్నేంటో నలుగురు పంచుకుంటున్నారు. నీకిచ్చారు, నాకిచ్చారు, వాడు దొబ్బేసాడు, వీడు ముంచేసాడు, వాడు లాక్కున్నాడు అని అసత్ పదార్థాలు, అల్పమైన విషయాల గురించి గొడవలన్నీ పెట్టుకుంటే, దానివల్ల మనసు జారిపోతే, దానివల్ల పరమార్థమన్న ప్రయోజనం చెడిపోతుంది. అందుకని పట్టించుకోవద్దని చెప్పాను. మరి పోతూ ఉంటే కూడా చూస్తూ ఊరుకోవాలా అంటే, నీకు రావాల్సి ఉన్నంత మాత్రమే నీకొస్తుంది. ఈ విషయం అర్థం జేసుకోవాలి. నీకు రావాల్సి ఉన్నంత మాత్రమే నీకొస్తుంది. నీకు రావాల్సి ఉన్నంతది ఎట్లా అయినా వస్తుంది. నువ్వు గొడవలు పెట్టుకుని, కొట్లాడుకుని, రకరకాలుగా ప్లానింగ్ అంతా చేసి, స్ట్రాటజిక్‌గా డైలాగ్స్ అన్నీ చెప్పి, లేదా నువ్వు గూడా పోయి పక్కన వాళ్ళని ముంచి, నువ్వెన్ని చేసినా సరే, నీకు రావాల్సి ఉంటేనే వస్తుంది, లేకపోతే లేదు. నువ్వివన్నీ చెయ్యకుండా నీ మనసుని నిలబెట్టుకొని కుదురుగా నీ ఇంట్లో నువ్వు కూర్చుంటే, నీకు రావాల్సింది నీకొస్తుంది. ఇది తెలిసినప్పుడే తెలుస్తుంది, తెలియకపోతే తెలియదు. కానీ ఈలోగా మనస్తాపాలతో దుఃఖాన్నే పొందుతావు. సుఖాన్ని పోగొట్టుకుంటావు. మనశ్శాంతి లేకుండా అశాంతి పాలైన మనసుతో పరమార్థాన్ని సాధించలేక ఉభయ భ్రష్టత్వం పట్టిపోయేందుకు ఇది మార్గం. ఇది నరక ద్వారం. ఇది నరక ద్వారం. ఇది నరక ద్వారం. చాలా తెలివితేటలతో నాకు రావాల్సిన దాని కోసం నేను పోరాడుతున్నాను అని చెప్తూ ఉన్న మాటలన్నీ చార్వాకులు చెప్పే, లోకాయతికులు చెప్పే మాటలు. అందమైన మాటలు. ప్రాపంచికమైన విషయాలతో కూడి ఉన్న అసత్ పదార్థాలు, అల్పమైన విషయాల గురించిన గొడవలన్నీ అల్పమైన ప్రయోజనాలతో ఉంటాయి. నువ్వు ఎంతో గొప్ప ప్రయోజనాన్ని పోగొట్టుకుంటావు. ఈ మాట గుర్తుపెట్టుకుంటే ఏది రావాల్సి ఉందో అది ఆ సమయంలో వస్తుంది, నువ్వు ప్రయత్నం చేసినా చేయకపోయినా. ఈలోగా మనసుని నిలబెట్టుకున్నావంటే ఎంతో గొప్ప ప్రయోజనం సాధించొచ్చు. నేను ఈ మాట మీదే నిలబడతాను. మీకొకవేళ ఈ అనుభవం లేదు. గొడవలు బెట్టుకుని కొట్లాడి, వాళ్ళతో వీళ్ళతో కలయబడి, మనసంతా కలత బెట్టుకుని రూ. 2 ఏమైనా సాధిస్తే మీకు సుఖమున్నదనుకుంటే మంచిది. ఆ మార్గంలో వెళ్ళండి. శుభం భవతు. కానీ ఆ మార్గము నరకద్వారము. సరే. ఇప్పుడు దాని గురించి నేను విచారణ చేయగానే వెంటనే నన్ను ఫాలో అప్ క్వెషన్ ఏమడిగారంటే, సరే పోతే పోనీ, ఏవో డబ్బులు కొట్టేస్తే కొట్టేసారు, పోతే పోనీ చూసుకుంటూ ఊరుకుంటానే అనుకో. నా డబ్బులు కొట్టేస్తే చూస్తూ ఊరుకుంటాను. నన్నెవరైనా తిడితే పట్టించుకోను. నన్నెవరైనా ఏమైనా అన్నా పట్టించుకోను. నాకేమైనా చేసినా పట్టించుకోను పోనీ. కానీ పక్కన వాళ్ళు బాధ పెడుతుంటే నేను చూస్తూ ఎట్లా ఊరుకోవాలి? వాళ్ళకెట్లా హెల్ప్ చెయ్యాలి? అని మనం చెప్పుకున్న దానికి ఫాలో అప్ క్వెషన్. దీని గురించి ఇంకా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. ఇంక దీని గురించి ఎంత ఆలోచన చెయ్యాలి అంటే అత్యవసరమైన విషయము. సరే నావెవరైనా కొట్టేస్తే నేను పట్టించుకోను. నన్నెవరైనా తిడితే ఊరుకుంటాను. నన్నెవరైనా కొడితే ఊరుకుంటాను. కానీ పక్కన వాళ్ళని ఇంకెవరైనా కొడుతున్నారనుకో, అబ్యూజ్ చేస్తున్నారనుకో, బుల్లీయింగ్ చేస్తున్నారనుకో, వాళ్ళవేవైనా కొట్టేస్తున్నారనుకో, వాళ్ళనే కొడుతున్నారనుకో, వాళ్ళని తిడుతున్నారనుకో, వాళ్ళకి అపకారం చేస్తున్నారనుకో, అటువంటప్పుడు నేనేం చెయ్యాలి? అని ప్రశ్న. దానికి జవాబు ఏమీ చెయ్యలేము. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న మనము ఏమీ చెయ్యలేము, ఏమీ చెయ్యరాదు. ఎందుకు అంటే ఇక్కడ మన ప్రోగ్రాము
ఆత్మ సహాయేన మనకు మనము ఉద్ధరణ చేసుకోవాలి. మనల్ని మనం ఉద్ధరించుకోవడమన్నా సభలో కూర్చొని ఉన్నాం మనమిక్కడ. ఆత్మానం ఉద్ధరేత్ అని చెప్తారు ఆధ్యాత్మిక సాధన మార్గంలో, జ్ఞాన మార్గంలో, బ్రహ్మ మార్గంలో ఇంతే ఉంటుంది. ఎవరికి వాళ్ళు సహాయం చేసుకోవాలి. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఇక్కడ మన మనుస్మృతిలో గాని, అక్కడ భగవద్గీతలో గాని పక్కవాడిని నువ్వు ఉద్ధరించు అని రాసిపెట్టలేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అనే రాసి ఉన్నది గాని, మన శాస్త్రాలన్నింట్లో బ్రహ్మ విద్యతో కూడిన జ్ఞాన నిష్ఠతో ఉన్న శాస్త్రాలన్నిట్లో నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని ఉన్నది గాని, పక్కన వాడిని ఉద్ధరించు అని చెప్పరు. ఎందుకు అంటే చెయ్యలేము. ఒకవేళ పక్కన వాడిని ఎవరైనా ఇంకొకడు కొడుతున్నాడనుకోండి. ఒక భార్యను భర్త హింసిస్తున్నాడనుకోండి. ఒక భర్తను భార్య హింసిస్తుందనుకోండి. పిల్లల్ని తల్లిదండ్రులు హింసిస్తున్నారనుకోండి. తల్లిదండ్రులను పిల్లలు హింసిస్తున్నారనుకోండి. స్నేహితులు స్నేహితుల్ని బుల్లీయింగ్ చేస్తున్నారనుకోండి. అటువంటప్పుడు మనం ఏం చేయగలము అంటే, మనము యాక్చువల్‌గా బుల్లీ చేస్తున్న వాళ్ళని డైరెక్ట్‌గా ఏమి చేయలేము. మనం ఒకవేళ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే పొజిషన్స్‌లో ఉంటే, పోలీస్ డిపార్ట్‌మెంటో, న్యాయ డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్నప్పుడు, జస్టిస్ డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్నప్పుడు, చట్టపరంగా ఏమైనా బుల్లీ చేస్తున్న వాళ్ళని ఏదైనా చెయ్యొచ్చు. కానీ అదెంత వరకు అంటే, ఈ బుల్లీ ఆ బాధని అనుభవిస్తూ ఉన్నవాళ్ళు యాక్చువల్‌గా కంప్లెయింట్ చేసినప్పుడు మాత్రమే చట్టమైనా సరే, బయట వాళ్ళైనా సరే హెల్ప్ చేయగలిగింది. కాబట్టి మళ్ళీ అది అక్కడికే వస్తుంది. ఇప్పుడు ఒక భార్య భర్తని బాగా హింసిస్తుందనుకోండి. ఆ భర్త ఒకవేళ నాకు సహాయం కావాలి అని అడిగితే బయట వాళ్ళెవరైనా ఏమైనా చేయగలరు. భార్యను ఒకవేళ భర్త హింసిస్తుంటే భార్య తన కోసం తాను నిలబడి ఇఫ్ షీ స్టాండ్స్ అప్ ఫర్ హెర్‌సెల్ఫ్ అండ్ దెన్ నాకు సహాయం కావాలి అని రిక్వెస్ట్ చేస్తే ఎవరైనా చుట్టుపక్కన వాళ్ళు తన తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, చట్టాలు ఎవరైనా సరే హెల్ప్ చేస్తాయి. కానీ ఆమె అడగలేదనుకోండి, వేరే వాళ్ళొచ్చి ఏమీ చేయలేరు. ఆయన అడగపోతే ఎవరు ఇంకేం చేయలేరు. పిల్లలైనా సరే, ఇంకెవరైనా సరే, స్నేహితులైనా సరే. కాబట్టి మళ్ళీ మనం అక్కడికే వస్తాము. ఆత్మ సహాయం మాత్రమే పనిచేస్తుందిక్కడ. లేకపోతే ఒకళ్ళకి బాగా ఏదో ఆల్కహాల్ మద్యపానం చేసే వ్యసనం ఉన్నదనుకోండి. డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు, లేకపోతే ఆల్కహాలిక్ అడిక్ట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళని కూడా డైరెక్ట్‌గా ఎటువంటి చట్టాలైనా సరే, ఏమైనా సరే హెల్ప్ చేయడం కష్టం. కావాలంటే పట్టుకొని జైల్‌లో పెట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వాడు ఒకవేళ అందులో నుంచి బయటపడాలంటే వాడికే ఆ ఉద్దేశం రావాలి. ఆత్మానం ఉద్ధరేత్తే ఉంటుందక్కడ. ఏ విధంగా గూడా వాడిని వాడు హెల్ప్ చేసుకోకపోతే పక్కన వాళ్ళొచ్చి హెల్ప్ చేయలేరు. కుదరదు. పని చెయ్యదు. మనం ఒకవేళ మన కళ్ళ ముందు ఎవరినో ఎవరో హింసిస్తుంటే చూస్తూ ఉన్నామనుకోండి. మనం వెళ్ళిపోయి అడ్డం పడదామంటే, ఎవరైతే హింస అనుభవిస్తున్నారో వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసుకోలేకపోతే, మనం వెళ్ళినా కూడా అక్కడ పని చెయ్యదు. ఉపయోగం ఉండదు. అక్కర్లేకుండా మనం పోయి ఆ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యామంటే, మన మనసు జారిపోతుంది. మనల్ని ఉద్ధరించేవాడెవడు? మళ్ళీ నేను జారిపోతూ పక్కన వాడెవడో, ఇంకెవడినో బాధ పెడుతూ ఉంటే నేను చూడలేక ఆ బాధని మళ్ళీ ఇంకెవరి దగ్గరికో వెళ్ళి ఎందుకంటే నేను డైరెక్ట్‌గా వీళ్ళకి ఎట్లైనా హెల్ప్ చేయలేను గాబట్టి, ఇంకా థర్డ్ పార్టీది అసలు నేను థర్డ్ పార్టీ. నేను పోయి ఇంక ఫోర్త్ పార్టీ దగ్గర ఈ విషయాలన్నీ చెప్పి, వాడు మనసంతా కలత చెందించుకుని, మళ్ళీ వాడేమీ చేయలేడసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వాడింకేం చేస్తాడు, ఇంక ఈ రకంగా చైన్ రియాక్షన్ లాగా అందరూ జారిపోతూ ఉంటే మనసుల్ని చెదరగొట్టుకుని మొత్తం అందరూ అందులోకే దిగబడిపోతారా రొంపిలోకే. అసలు ఒరిజినల్ ఎవరు బాధ అనుభవిస్తున్నారో వాళ్ళు ఒకవేళ ఈ విషయం అర్థం చేసుకొని నిలబడితే అందుకోసం కొంచెం వరకు బయట నుంచి సపోర్ట్ చెయ్యొచ్చు. నీకొకవేళ కష్టం కలిగితే ఇదిగో ఇవి సపోర్ట్ సిస్టమ్స్, ఇవి రిసోర్సెస్ వీటిని రీచ్ ఔట్ చెయ్యి. ఇక్కడ నువ్వు మాట్లాడు. వాళ్ళు మరీ చిన్నవాళ్ళు పసిపిల్లలనుకోండి. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పసిపిల్లల్ని పేరెంట్స్ ఒకవేళ హింసిస్తుంటే దానికి గూడా చట్టాలున్నాయి. వాళ్ళ కోసం వాళ్ళు అడగలేకపోతే ఒకవేళ, అటువంటి వాళ్ళ కోసం చట్టాలున్నాయి. కానీ,
అది కాక ఇంటి చుట్టుపక్కన వాళ్ళు సొంతంగా చేయగలిగిందేమీ లేదు. ఒక పసిపిల్లవాడున్నాడు, 2 ఏళ్ల పిల్లవాడు వాళ్ళ పేరెంట్స్ వాడిని కొడుతున్నారు. లేతే వాళ్ళ అన్నలు వాళ్ళు వాడిని కొడుతున్నారు. లేతే ఫ్రెండ్స్ కొంచెం పెద్దవాళ్ళు కాలనీలో వాళ్ళు కొడుతున్నారనుకోండి. మీరు చూసారనుకోండి ఏం చేయగలరు? ఒకవేళ వాళ్ళ పేరెంట్స్‌కి తెలియకపోతే మీ పేరెంట్స్‌కి చెప్తారు. మీరు డైరెక్ట్‌గా హెల్ప్ చేయలేరు. పేరెంట్సే కొడుతూ ఉంటే కావాలంటే పోలీసులకి జెప్తారు. మీరు డైరెక్ట్‌గా ఏం చేయలేరు. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు కొంతవరకు చేయొచ్చు కానీ పూర్తిగా పక్కన వాడిని ఉద్ధరించడము మనం చెయ్యలేము. మనల్ని మనం ఉద్ధరించుకోవడం మాత్రం కంప్లీట్‌గా చేయగలము. పక్కన వాళ్ళని ఉద్ధరించడం కొంతవరకే. చాలా అల్పమైన సహాయం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డంత వరకు మాత్రమే మనం హెల్ప్ చేయొచ్చు. మాట సహాయం మాత్రం చెయ్యొచ్చు. ఇవన్నీ మానసికమైన ప్రాబ్లమ్స్‌కి. శారీరకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కాళ్ళు చేతులు విరిగాయి లేకపోతే ఇంకేమైనా అయిందంటే, డాక్టర్స్ అయితే డైరెక్ట్‌గా హెల్ప్ చేయొచ్చు. డాక్టర్స్ కాకపోతే అంటే మెడికల్ డిపార్ట్‌మెంట్ మొత్తం డైరెక్ట్‌గా హెల్ప్ చేయొచ్చు ప్రొవైడర్స్. కాక నాన్ మెడికల్ డిపార్ట్‌మెంట్స్ అంతా తీసుకెళ్ళొచ్చు కావాలంటే హాస్పిటల్స్ దాకా, డాక్టర్స్ దాకా తీసుకెళ్ళొచ్చు. కావాలంటే డబ్బులివ్వచ్చు. అట్లాంటివి ఏవైనా చేయొచ్చు. కానీ మళ్ళీ వాడు ఆ టెస్టులు చేయించుకొని, మందులు వేసుకొని, వాడు సొంత ప్రయత్నం చేసుకుంటేనే వాడు ఆ జబ్బులో నుంచి బయటపడేది. వాడికేదో అనారోగ్య సమస్య ఉంది అంటే, బయట వాళ్ళు కావాలంటే డబ్బులిస్తారు, డాక్టర్ దాకా తీసుకెళ్తారు, అక్కడ పక్కనే కూర్చుంటారు, చెయ్యి పట్టుకుంటారు, ఏమైనా చేస్తారు గానీ, వీడు సొంత ప్రయత్నం చేసుకోకపోతే వాడు ఆ జబ్బులో నుంచి బయటపడలేడు. మళ్ళీ అక్కడ గూడా ఆత్మానం ఉద్ధరేత్ ప్రోగ్రామే యాక్టివేట్ అయ్యి ఉంటుంది ఎప్పుడైనా సరే. ఎంత గొప్పవాడైనా సరే, వాడు ఒబేసిటీ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేయగలిగిన వాడైనా సరే, గొప్ప క్యాన్సర్స్‌ని రిజాల్వింగ్ చేయగలిగినా సరే, భయంకరమైన, అందమైన, గొప్ప మందులున్నా సరే, వీడు వేసుకోకపోతే వాళ్ళేం జేస్తారు మధ్యలో? ఆ మందులేం చేస్తాయి? కాబట్టి ఎంతవరకుంటుంది బయట సహాయం అంటే, మనం బయట వాళ్ళకి అందించే సహాయం అల్పంగానే ఉంటుంది. అది గూడా చాలా పెరిఫెరల్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం ఉన్నదంతా లోపలే. ఇది అత్యవసరం మనం అర్థం జేసుకోవడము. లేకపోతే పక్కన వాళ్ళకేదో కష్టమొచ్చింది. అయ్యో! నేనేం చేయలేకపోతున్నాను. నువ్వు చేయలేవు. కావాలంటే వాళ్ళడిగితే మాట సహాయం చెయ్యొచ్చు. వాళ్ళ కోసం వెయిట్ చేయొచ్చు. వాళ్ళు చెప్పేది వినొచ్చు. వాళ్ళకవసరమైతే డబ్బులివ్వచ్చు, మందులివ్వచ్చు, అవకాశాలు కల్పించొచ్చు. కానీ మాత్రం వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకొని తీరవలసిందే. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మనకున్నవి రెండే 2 మార్గాలు. జ్ఞాననిష్ట, కర్మనిష్ట. బ్రహ్మ మార్గము, ప్రపంచ మార్గము. దీన్నే బ్రాహ్మము, క్షాత్రము అని పిలుస్తారు. మన పురాణాల్లో. బ్రహ్మ మార్గంలో ఉన్నంత సేపు మనకు ఆత్మానం ఉద్ధరేత్. ఆత్మన సహాయేన ఏవ సుఖార్థి విచరేత్. ఇహ, ఇహ అంటే ఇక్కడ, ఎక్కడ మనమున్న సభలో మనమున్నది బ్రహ్మ మార్గము. కాబట్టి ఆత్మోద్ధరణే ఉంటుంది ఇక్కడ. పక్కన వాడిని ఉద్ధరించడం అన్నది ఇక్కడ నడవదు. అయితే ఇక్కడ బ్రాహ్మం కాకుండా రెండోది క్షాత్రం ఉన్నదనుకోండి. క్షాత్రం అంటే క్షతగాత్రులను సంరక్షించడము అని దానికర్థం. క్షతగాత్రులు వాళ్ళ గాత్రం అంటే దేహాలకేమైనా కష్టమొచ్చిందంటే. డాక్టర్స్ అట్లాంటి వాళ్ళందరూ మొత్తం మెడికల్ డిపార్ట్‌మెంట్ దేహానికి అంటే స్థూల దేహానికి ఏమైనా కష్టమొస్తే హెల్ప్ చేయగలరు. నాన్ మెడికల్ పీపుల్ మొత్తం అందరూ సపోర్ట్ సిస్టమ్ ఉంటారు కావాలంటే. అట్లానే మానసికమైన వ్యధలున్నాయి. ఎవరినో బాధ పెడుతూ ఉన్నారు అట్లాంటివున్నాయి అంటే కూడా మళ్ళీ ఎంత అవసరమో అంతవరకు బయటి వాళ్ళు కొంతవరకు హెల్ప్ చేస్తారు. వీళ్ళది వీళ్ళు చేసుకుంటారు. మానసికమైనది గూడా మళ్ళీ దేహ సంబంధమైనదే. ఎందుకంటే అది సూక్ష్మ దేహము. శారీరకమైనది స్థూల దేహం అనుకోండి. దేహ సంబంధమైన వాటిని క్షతగాత్రన్ క్షతగాత్రాలకు ఏమైనా కష్టం కలిగితే వాటిని హెల్ప్ చేయడం క్షతగాత్రం. దానికి హెల్ప్ చేయడం ఏదున్నదో దాని పేరు క్షాత్రం. ఆ క్షాత్రం ప్రపంచ మార్గము. అది అసత్ మార్గము. ఎందుకు అంటే 2 బోత్. స్థూల దేహాలు, సూక్ష్మ దేహాలు యాక్చువల్‌గా శారీరకమైన ఫిజికల్ బాడీస్ వాటికున్న జబ్బులు, వాటికున్న ట్రీట్మెంట్స్. అట్లానే సూక్ష్మమైన దేహాలు మనసులు, మానసికమైన వ్యధలు 2 కూడా
స్థూల దేహం రిపేర్ అయినా సరే, సూక్ష్మ దేహం రిపేర్ అయినా సరే, ఆ 2 దేహాలు అసత్ గాబట్టి, దాని రిపేర్ మొత్తం అంతా క్షాత్రంలోకే వస్తుంది. అది బ్రాహ్మం గాదు. బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు. ఒకవేళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ, బయటికి వెళ్ళి కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే, మనం బ్రహ్మంలో నుంచే క్షాత్రంలోకి వెళ్ళినట్టే. క్షాత్రంలో ఉంటామప్పుడు. ఎవరికైనా కష్టమొచ్చింది, వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళకి మానసికంగా సపోర్ట్ చేశాము, ఆర్థికంగా సపోర్ట్ చేశాము, వాళ్ళకేదైనా మార్గం చూపించాము, కొంచెం వాళ్ళు స్థిమిత పడేలాగా హెల్ప్ చేశామంటే ఇదంతా గూడా క్షాత్రం మళ్ళీ. మనల్ని మనం ఉద్ధరించుకున్నామంటే మాత్రము బ్రహ్మము. మనం బ్రహ్మ మార్గంలో ఉన్నామా? క్షాత్ర మార్గంలో ఉన్నామా? అని మనకు తెలియాలి. 2 చేస్తూ ఉంటాము. ఈ దేహంలోనే ఉన్నాము. వ్యవహారాలతో ఉంటాము కాబట్టి లోకంలో కూడా తిరుగుతూ ఉంటాము బయట. లోకంలో కూడా తిరుగుతూ ఉంటాము లోపల. బ్రహ్మలోకంలో గూడా ఉంటాము. ప్రపంచ లోకంలో గూడా ఉంటాము. బ్రహ్మలోకం అంటే ఏమి? ఆత్మజ్యోతి అని అర్థం. పరంజ్యోతి. లోపల గూడా తిరుగుతుంటాము ఆత్మలో. అది బ్రహ్మ మార్గం. అప్పుడు ఆత్మానం ఉద్ధరిస్తూ నడుస్తుంటుంది. అక్కడ బయట ప్రపంచం అన్న లోకంలో గూడా తిరుగుతూ ఉంటాం. ఏదైతే కళ్ళకి కనిపిస్తుందో, అక్కడ గూడా చేస్తూ ఉంటాం. అయితే ఏదెక్కడ చేస్తున్నాము, మొత్తం అంతా కలిపి పక్కన వాడికి కష్టమొచ్చిందంటే అయ్యయ్యో! అనుకున్నాము. ఏదో చేయాలని తాపత్రయపడ్డాము. కాబట్టి నేను జ్ఞాన మార్గంలో, బ్రహ్మ మార్గంలో ఉన్నానంటే కాదు. ఆ టైంలో నువ్వు క్షాత్రంలో ఉన్నావు ప్రపంచ మార్గంలో. ఎప్పుడైతే నీలో నువ్వు, నిన్ను నువ్వు అంతవరకే ఉన్నది అంటే బ్రహ్మ మార్గంలో ఉన్నావు. నేనిక్కడ కూర్చొని ఇవన్నీ చెప్తూ ఉన్న సమయంలో ఒకేసారి బ్రహ్మ, క్షాత్ర మార్గంలో ఉన్నాను. ఎందుకు అంటే నాకు నేను చెప్పుకుంటూ ఉన్నాను అది బ్రహ్మ మార్గము. మీరు వింటూ ఉన్నారు మీకు దేనికైనా పనికొస్తే అప్పుడది క్షత్రము. 2 ఒకటేసారి చేసేవి గూడా ఒక్కొక్కసారి ఉంటాయి. హైబ్రిడ్ వెర్షన్స్. అందుకనే మనము వేరుగా మొత్తము క్షాత్రం ప్రాపంచికం కాకుండా, పూర్తిగా బ్రహ్మము కాకుండా, మధ్యలో ఈ ప్రవచనాలు స్వాధ్యాయం అయిపోయిన తర్వాత ప్రవచనమని ఈ హైబ్రిడ్ మోడల్‌లో గూడా ఉంటాము. అయితే ఇన్ని రకాల నువాన్సెస్ తోటి ఉంటాయని చూసుకుంటేనే మాత్రమే మనం దీన్ని అవసరమైన విధంగా సదసద్వివేకంతో దేన్ని ఉద్ధరించగలము, దేన్ని యాక్చువల్‌గా కంప్లీట్‌గా ఉద్ధరించలేము అని తెలుసుకొని చేసుకోగలము. లేకపోతే మాత్రం ఆ కన్‌ఫ్యూజన్ తోటి చాలా సమయము వృధా అవుతుంది. ఇది అర్థం చేసుకోవడం కోసమే నేను కొన్ని వారాల కింద అసలు ప్రశ్నలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని సుదీర్ఘంగా అన్ని రకాలుగా అసెస్ చేస్తూ వచ్చాను నా కోసమే. ఒకటి యాక్చువల్‌గా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి రిలవెంట్ క్వెషన్ ఉంటుంది. అది బ్రహ్మ జిజ్ఞాసతో కూడి ఉంటుంది. ఆత్మోద్ధరణ ఎట్లా చేసుకోవాలి అని మాత్రం ఉంటుంది. ప్రాపంచికమైన విషయాలతో కూడి ఉన్నవన్నీ ఇర్రిలవెంట్ క్వెషన్స్. అవన్నీ మనకు ఇక్కడ ఈ సభకు అవసరం లేవు. మాట్లాడొచ్చు. కానీ ఎంత మనం బయటికెళ్ళి ఎవరికి హెల్ప్ చేసినా సరే అదంతా క్షాత్రము. బ్రహ్మం గాదు. మనం బ్రహ్మనిష్టలో ఉన్నామా? లేదా కర్మనిష్టలో ఉన్నామా? అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. రెండిట్లో ఉంటాం మనము. రెండిట్లో ఉంటాము. ఉంటే ఉన్నాము. అయితే ఏ సమయంలో ఏ నిష్టతో మనము వ్యవహరిస్తున్నాము అని మాత్రము ఆ క్లారిటీ మనకు వెంటనే తెలుస్తుండాలి. ప్రశ్న వేస్తున్నప్పుడు ఒకవేళ ఇక్కడ నా దగ్గర కూర్చున్న వాళ్ళు మీరు ప్రశ్నలు ఎన్ని రకాలు అని ఇంతగా మనము విచారణ చేశాం గాబట్టి, మీరు నన్ను ప్రశ్నిస్తున్న సమయంలోనే శాస్త్రం గురించి ప్రశ్న వేస్తున్నారా? బ్రాహ్మం గురించి ప్రశ్న వేస్తున్నారా? కర్మనిష్ట గురించా? ప్రపంచం గురించా? బ్రహ్మనిష్ట గురించా? జ్ఞాననిష్ట గురించా? ఆత్మ గురించా? అని మీకు కూడా తెలియాలి. మీరు ఒకవేళ ఇప్పటి నుంచి ఎక్సర్‌సైజ్ లాగా నన్ను ప్రశ్న అడిగే కన్నా ముందే, నేను కర్మనిష్టలో ఉన్న ప్రశ్న ఒకటి వేస్తున్నాను. లేదా ఇప్పుడు నేను బ్రహ్మనిష్టతో, జ్ఞాననిష్టతో ఉండి ఈ ప్రశ్న వేస్తున్నాను ఆత్మోద్ధరణ కోసము అని ఇట్లా మీరు ఐడెంటిఫై చేసి చూసుకోగలిగి ముందే దానికి హెడర్‌తో సహా, సబ్జెక్ట్ లైన్‌తో సహా క్వెషన్ అడిగారనుకోండి. నేనెట్లైనా చూసుకుంటాను. మీరడిగే ప్రశ్న ఎటు సైడ్ నిలబడి అడుగుతున్నారు? ప్రపంచంలో నిలబడి ప్రపంచాన్ని చూస్తూ క్షాత్ర మార్గంలో ఉండి అడుగుతున్నారా? మీరు ఆత్మలో నిలబడి మీ గురించి మీరు అడుగుతున్నారా అని వెంటనే తెలుస్తూనే ఉంటుంది నాకు.
కానీ మీకు కూడా తెలియడము అత్యవసరము. ఎక్కడ కూర్చొని ఏం అడుగుతున్నాము? ఒకవేళ వాడు నా డబ్బులు కొట్టేసాడు నేనేం జేయాలండి? అంటే నువ్వు పట్టించుకోకు అని నేను చెప్తాను. ఎందుకు? నేను బ్రహ్మ మార్గంలో ఉన్నాను. అదే పోలీస్ స్టేషన్‌కెళ్ళి నా డబ్బులు పలానా వాడు కొట్టేసాడు నేనేం జేయాలండి అంటే, కంప్లెయింట్ రాసి ఇవ్వండి ఇన్వెస్టిగేట్ జేస్తామని చెప్తారు వాళ్ళు. పట్టించుకోకని వాళ్ళెందుకు చెప్తారు? వాళ్ళు క్షాత్ర మార్గంలో ఉన్నారు. ప్రపంచ మార్గంలో. ఎక్కడ కూర్చొని మనం ప్రశ్న వేస్తే దానికి తగిన జవాబొస్తుంది. ఇక్కడ కూర్చొనే అదిగో వాడు నన్ను తిట్టాడు నేనేం చెయ్యాలి? నన్ను కొట్టాడు నేనేం జెయ్యాలి? నావి కొట్టేసాడు నేనేం జెయ్యాలి? నాతో అబద్ధాలన్నీ జెప్పాడు నేనేం జెయ్యాలి? పక్కన వాడెవడో ఇంకో పక్కన వాడిని గిల్లాడు నేనేం జెయ్యాలి అంటే పట్టించుకోకు, 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 పట్టించుకోకు అని చెప్తాను. ఎందుకు? ఇక్కడ ఈ సభ బ్రహ్మ సభ ఇది. ఇది క్షాత్ర సభ కాదు గదా! ఇదేమన్నా రాజుగారి సభ, కొలువా ఇదేమైనా? చట్టాలు, న్యాయాలు, ధర్మాలు, ప్రాపంచికమైన ధర్మాల గురించి మాట్లాడడానికి. ఈడ కూర్చున్నది బ్రహ్మలోకంలో. ఇక్కడన్నీ నువ్వు పట్టించుకోకు, నీకెందుకు ప్రాపంచికమైన విషయాలు వదిలిపెట్టు అనే చెప్తాను నేను. మార్చను ఆ జవాబు. మీరు నన్ను ప్రపంచంలోనే పూర్తిగా నిండా మునిగి, అక్కడే పంకంలో నిలబడి, నా వైపు చూస్తూ, ప్రాపంచికమైన విషయాల గురించే ప్రశ్న వేస్తే గూడా, నీకెందుకు ఆ ప్రపంచపు పంకం వదిలిపెట్టి ఇవతలికి రా అనే చెప్తాను. ఆ పంకాన్ని ఎట్లా వదిలించుకోవాలి అని కావాలంటే హెల్ప్ చేస్తాను. ఇక్కడి నుంచి తాడేమైనా వేస్తాను పట్టుకొని రామని. కానీ అక్కడ ఉన్న బురదనెట్లా శుభ్రం చేయాలి, అక్కడ మొత్తం అంతా పర్ఫ్యూమ్ ఎట్లా చల్లాలి, దాన్నంతా చాలా అందంగా ఎట్లా తయారు చేయాలని నేను చెప్పను. అది చెయ్యలేము. బురద పైన పన్నీరెంత చల్లినా బురద బురదే. సంసార పంకం అంతే. దాన్ని ఇంక మీరు మార్చడానికి ఎట్టా చెయ్యొచ్చేమో మీరు కావాలంటే ఈ బురదనెట్లా శుభ్రం చేయాలండి అంటే కావాలంటే యూట్యూబ్‌లో గూగులింగ్ చేయండి. వాళ్ళేమైనా ఏదో సబ్బులో, స్క్రబ్‌లో రాసిస్తారు. లేతే చూపిస్తారు. కొనుక్కొచ్చుకోండి, శుభ్రం చేసుకోండి, కూర్చోండి. అవన్నీ అక్కడ ప్రాపంచికమైన విషయాలు. అక్కడ సభ వేరు. ఇహ ఇక్కడ మాట్లాడుతుంది ఇహ. ఇక్కడ బ్రహ్మలోకంలో, బ్రహ్మ సభలో మాట్లాడే విషయాలు, బ్రహ్మ మార్గంలో, బ్రహ్మనిష్టలో, జ్ఞాననిష్టలో ఉన్నవి ఇంకిట్లే ఉంటాయి. మీరు నన్ను ఎన్ని రకాలుగా ప్రాపంచికమైన ప్రశ్నలడిగినా, వదిలిపెట్టు నీకెందుకో, మనసు జారనివ్వకో, మనసు నిలబెట్టుకో, లేకపోతే నువ్వు జారిపోతావు. కాబట్టి ఇటొచ్చేయి, ఇటొచ్చేయి. నీకు రావాల్సినవి నీకొస్తాయి. అవన్నీ పట్టించుకోకు. నీ సంబంధం లేదు. నీకెందుకు? ఇవే చెప్తాను. మీరు నన్ను ఎన్ని రకాలుగా అడిగినా నేను ఇదే చెప్తాను. కాబట్టి మీరు అడుగుతున్నప్పుడే ఎటువైపు నిలబడి, ఎక్కడ నిలబడి, ఏమి చూస్తూ, ఏ ప్రశ్న వేస్తున్నారని మీకు తెలుస్తూ ఉన్నదనుకోండి. ఈ రకంగానే ఎవరు మీతో మాట్లాడుతూ ఉన్నా సరే మీకు అర్థమవుతూ ఉన్నదనుకోండి. మీరప్పుడు మీ బ్రహ్మంలో నుంచి జారకుండా క్షాత్రాన్ని పట్టుకున్నా పర్వాలేదు. ఆత్మను వదిలిపెట్టకుండా అనాత్మని పట్టుకున్నా సరే, ఆ కాలుతున్న ఇనుప కడ్డీ లాంటి ప్రపంచాన్ని పట్టుకున్నా పర్వాలేదు. మీరు ఇక్కడ ఈ బ్రహ్మాన్ని వదిలిపెట్టకుండానే అక్కడ సంసార పంకంలోకి దిగినా పర్వాలేదు. మళ్ళీ పైకి రావచ్చు. పైకి రామని మాత్రమే నేను చెప్తాను. పైకి రా, వదిలిపెట్టు పైకి రా అనే చెప్తాను నేను. అక్కడ కూర్చొని దాన్నెట్లా శుభ్రం చేయాలి, పక్కన వాళ్ళని ఎట్లా శుభ్రం చేయాలి, ఆ చుట్టుపక్కలంతా ఎక్కడ శుభ్రం చేయాలి, ఇవన్నీ నేను చెప్పను. చేయలేము. మన వల్ల గాదు. పనికిమాలిన విషయము. మన సబ్జెక్ట్ మ్యాటర్ గాదు. మనకది సబ్జెక్ట్ మ్యాటర్ గాదు. అదిగో వాడిని వాడు కొట్టాడు. నేనేం చెయ్యాలి? నువ్వు చూసావా? అవును చూసాను. అదిగో వాళ్ళ వైఫ్‌ని వాళ్ళ హస్బెండ్ కొడుతున్నాడు. వాళ్ళ హస్బెండ్‌ని వాళ్ళ వైఫ్ కొడుతుంది. నేను జూసాను. సరే మరి నువ్వు కేసు కంప్లెయింట్ ఏమైనా రాసియి అని చెప్పేదెక్కడ? లేదా అదిగో పక్కన వాడిని వాళ్ళ వైఫ్ కొడుతుంది అని నేను ఇంకెవడికో జెప్పాననుకోండి. వాడు అయితే మరి పోలీసులకేమైనా జెప్పు అని ఇట్లాంటి సలహాలన్నీ అక్కడ బయట చెప్పుకుంటారు. వాళ్లకు మీరు ఇట్లాంటివన్నీ చెప్పుకున్నారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళకు ప్రాపంచికమైన విషయాలు అడిగారనుకోండి. వాళ్ళు చెప్పే సలహాలు వేరేగుంటాయి. ఇక్కడికొచ్చి కూర్చొని అవే అడిగారనుకోండి, ఇక్కడ వేరే సలహాలుంటాయి. ఇక్కడ వేరే మార్గాలుంటాయి. ఇక్కడ వేరే పద్ధతులుంటాయి. ఎందుకు అంటే ఇక్కడ బ్రహ్మ మార్గము. కాబట్టి ఎక్కడ కూర్చొని ఏం ఆలోచించుకుంటున్నాము అని, ఎక్కడ కూర్చొని ఏమి అడుగుతూ ఉన్నాము అని, ఎక్కడ కూర్చొని ఏమి వింటున్నాము అని మనకు వెంటనే తెలుస్తూ ఉండాలి. ఈ విధంగా సదసత్ విచారణ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. మొత్తం అంతా కలగప్పలుగం చేసుకొని, ఎక్కడేముందో తెలియకపోతే అన్నీ నేనే ఉద్ధరించేస్తానని బయలుదేరామంటే, మనం జారిపోతూ ఉంటాము. మనల్ని ఉద్ధరించేవాడు ఎవ్వడు ఉండడు. మళ్ళీ అంతే. పక్కన వాడెవడో ఇంకెవడినో గిల్లాడని చూసి నేనిక్కడ జారిపోయాను అంటే నన్నెవడు పైకి లాగుతాడు? వాళ్ళెట్లైనా అట్లనే ఉంటారు.
ఆ గిల్లించుకున్నవాడు గిల్లిన వాడిని ఏమైనా చేయడానికి వాడు ప్రిపేర్ అవ్వడమో, లేదా తట్టుకోవడమో వాడేదో ఒకటి వాడి ప్రయత్నం వాడు జేసుకోవాల్సిందే. కావాలంటే మిమ్మల్ని అడిగితే మీరు దూరం నుంచి మాట సహాయం ఏమైనా చేయొచ్చు. వాడు గిల్లితే ఏమైనా మందులేయొచ్చు. బ్యాండేజో ఏదో ఒకటి హెల్ప్ చేయొచ్చు. కొంచెం గట్టిగానే గిల్లాడంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. మీరే డాక్టర్ అయితే మందేయొచ్చు. అంతవరకు అక్కడ బయటెక్కడో ఉంటుంది. కానీ ఈలోగా మీరు జారిపోతే, మీరీ ప్రశ్నలు అడుగుతున్నప్పుడల్లా, మీరడుగుతున్న ప్రశ్నల కన్నా కూడా ఎక్కువగా జారిపోతూ ఉన్నారో, నిలబడి ఉన్నారో అని మిమ్మల్ని చూస్తుంటాను నేను. మీరడుగుతున్న ప్రశ్నల్ని ఎంత నేను విచారిస్తూ ఉంటానో, మీతోటి ఎంత డిస్కస్ చేస్తుంటానో, అంతే శ్రద్ధగా మీ మనసుని చూస్తూ ఉంటాను. అది నిలబడి ఉందా? జారుతూ ఉన్నదా? ఎక్కడున్నది? ఏమి కథ అని. అట్లానే మీ మనసుని మీరు తెలుసుకుంటూ ఉండాలి. దీన్ని ఇంకొకళ్ళు వచ్చి నేనెంత వరకు చెప్తానో, నేను గూడా బయట నుంచే జెప్తాను. మీరు జారిపోతున్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు మీవేవో కొట్టేశారు, మీ పక్కింటి వాళ్ళు మీవేవో కొట్టేశారు, మీరింకెవరినో కొట్టారు, పక్కన వాడు ఇంకెవడినో కొట్టాడు. అంటే వీటన్నింటితోటి మీరు జారిపోయారనుకోండి వద్దు అని జెప్తాను. అంతకన్నా ఎక్కువ నేను గూడా చేయలేను గదా! బికాజ్ మళ్ళీ ఆత్మానం ఉద్ధరేత్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. నేనొచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తానంటే మళ్ళీ అదో పెద్ద అసత్. నేను మిమ్మల్ని ఎవ్వరిని ఉద్ధరించలేను. నేను ఓన్లీ బయట నుంచి మాట సహాయం. వదిలిపెట్టి నీకెందుకు ఇట్రా అని చెప్తాను అంతవరకే. ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మీరు జారిపోండి మీ ఇష్టము. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవచ్చు. మిమ్మల్ని మీరు అవతరిస్తూ ఉంటే చూసుకుంటూ కూర్చోవచ్చు. అవతరణ మీరే చేయొచ్చు. ఉద్ధరణ మీరే జేసుకోవచ్చు. ఆత్మన ఏవ. పక్కన వాడికి ఎక్కువ అవకాశం లేదు. సరే ఈ విషయాన్ని ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా విచారణ చేసుకోండి. ఇప్పటికిక్కడికి ఆపుతాను. మళ్ళీ వచ్చే వారం ఇంకేమైనా ప్రశ్నలుంటే మళ్ళీ విచారణ చేస్తూ వెళ్తాము. లేకపోతే కొత్త శ్లోకాలు చూద్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.